మనలో దొంగతనం జరిగింది. ఈరోజు సాక్షి అని చెప్పడానికి వచ్చిన సతీష్ కుమార్ రత్న చనిపోవడంపై మీ అభిప్రాయం? అది అభిప్రాయం ఏం కాదండి, వాస్తవంగా వైసీపీ నాయకులే, వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే హత్య చేసి తన్ని రైల్వే ట్రాక్ మీద పడేయటం అది కక్షపూరితంగానే చేశారు. వాళ్ళని ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని ఎక్కడైతే బయటకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశాడో సతీష్ కుమార్ గారు, అతని హత్య చేసి కేవలం ఇది వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ పూర్వకంగా చేసి దాన్ని అంటే నన్ను భూమా కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి పోలీసుని వేధించడం బట్టి ఇలా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడంపై అసలు ఏమంటారు మీరు? ఆత్మహత్య చేసుకుంటే గొడ్డల పోటు ఎందుకు ఉండేదండి? ఆత్మహత్య చేసుకుంటే అసలు వైసీపీ బ్యాచ్ మొత్తం ఈ గొడ్డల పోటీకే అంకితం అయిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నించే వాళ్ళున్నా, ఎదిరించే వాళ్ళున్నా, ఏదైనా సమస్య మీద అడగడానికి వెళ్ళినా కానీ వాళ్ళకి వీడు ఎదురు చెప్తున్నాడన్న కక్ష తెలుసుకొని అతను హత్య చేయటమో లేకపోతే చంపేయటమో, బాత్రూంలో పడేయటమో చూస్తూనే ఉన్నాం. గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ ప్రభుత్వాన్ని చూసి. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అది వ్యక్తిగత రాజకీయంగా కాకుండా కుట్రపన్నితంగా మళ్ళీ వేరే వాళ్ళు చేశారని చెప్పి చెప్పడం, చేయటం, ఆత్మహత్యని క్రియేట్ చేయటం అవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ చేసేదే వైసీపీ ప్రభుత్వ నాయకులు, లీడర్లు. అంటే అంటున్నారు వైసీపీ వాళ్ళు అతన్ని ఆత్మక్షోభించేటట్లుగా వీళ్ళు పోలీసులు కానీ అధికారులు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళని అతన్ని ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఆత్మహత్య ఎట్లా చేసుకుంటాడండి? రైల్వే ట్రాక్ కింద పడిపోయారని చెప్పి అదే నాయకులు, వైసీపీ నాయకులే కదా చెప్పింది. అలాంటి తన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? తన ప్రాణాపాయం ఉందనే కదా తన భార్యకి కూడా ఫోన్ చేసుకున్నాడు, తన మెసేజ్ కూడా పెట్టుకున్నాడు, వీళ్ళ వల్ల ఉందనే కదా. అంటే ఇక్కడ ఎలా జరిగిందంటే గుమ్మడికే దొంగలు ఎవరా అనుకుంటే భుజాలు తరుకున్నట్టు ఉంటుంది వైసీపీ నాయకులు పంతాను. ఎందుకంటే చేసేసేసి మాకు తెలియదు అని చెప్పి వీళ్ళే బుక్కాయించడం, వీళ్ళే ముందుకు రావటం. వీళ్ళంతా ఎలా ఉండేదంటే చెత్త అనకూడదు కానీ చెత్త వెదవలండి. ఈ చెత్త కొడుకులకి నరుక్కోవడం, చంపుకోవడం, రౌడీజం ఇదే పనిగా సరిపోతుంది. వీళ్ళని ఎక్కడైతే బయటకు తీసుకొచ్చి వీళ్ళు దోషులన్నీ నిరూపిస్తారని భయం వేసి సతీష్ గారిని చంపేశారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టర్లేమో హత్య అని బయటపడింది. వీళ్ళందరేమో ఆత్మ అంటే ఇవి అసలు చనిపోయిన పొద్దున్న 10-11 వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళకి రిపోర్ట్ రాగానే కాకుండా ఆత్మహత్యని ఎలా చెప్పారంటారు? వాళ్ళు కావాలని చేసిందే కదండి. ఇప్పుడు దొంగ అంటే భుజాలు తరుకున్నట్టు వీళ్ళు మొన్న ఒక విషయంలో కూడా వైసీపీ వాళ్ళు అంతే చేసుకున్నారు. అసలు ఏమి కాకముందే దొంగ అతను మధ్యకి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పాడు. ఆఖరికి అతనే చెక్కుకున్నాడు. రాజ్యాంగంలో ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతారు. అలాంటిది ఇప్పుడు సతీష్ కుమార్ హత్య కేసులో కూడా వాళ్ళే హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేయటం, తను బండిలో నుంచి పడిపోయాడు అని చెప్పి. సరే బండిలో నుంచి పడిపోయిన అతను ఫోన్ ఒక చోట, మనిషి ఒక చోట ఉండాలి. కానీ అదే పర్సన్ దగ్గర ఫోను, శవం అలా ఉన్నాయంటే అది కావాలని చేసిందే కదండి. అంటే ఇప్పుడు ట్రైన్ లో అంటే మాక్సిమం చనిపోతే పక్కన కానీ రైల్వే ట్రాక్ ఒక 50 అడుగుల్లో ఎక్కడైనా 200 అడుగుల దూరంలో పడ్డాడంటే దాన్ని ఏమంటారు మేడం? అది కావాలని చేసిందేనండి. వైసీపీ ప్రభుత్వం అంతా చేసేయన్ని ఇలానే ఉంటాయి. వీళ్ళు కావాలని చేసేస్తారు హడావుల్లో. అది మన మీద రాకూడదని చెప్తారు. ఆ దొంగ వాడే దొరుకుతాడు. అక్కడ చేసిన హత్యకి దానికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడ ఎవిడెన్స్ అని దొరికిపోయింది. రిపోర్ట్ లో కూడా హత్య చేసినట్టే వచ్చింది. కాకపోతే రాజ్యాంగం తన పని తాను చేసుకుంటూ పోతుంది. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటున్నారు సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికొడు వాడు కాదు, దీని వెనకాల కుట్ర దాగుందని అని అంటున్నారు. దాని మీద మీరు? అతను ఒక సిఐగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటూ ఒక కేసుని సేధించి అది ప్రభుత్వానికి చెప్పడానికి వెళ్ళే కోణంలో ఇది తెలుసుకొని వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు పరుగులు పోతాయి అని చెప్పి కుట్రపూరితమైన రాజకీయ హత్య చేసి పని పాట లేకుండా ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతున్నారు. ఇదంతా కావాలనే ఈ వైసీపీ నాయకులు చేసే పని. అంటే గతంలో వివేకానంద రెడ్డి కేసు కూడా సాక్షులు కూడా అలాగే ఒక్కొక్కరు చనిపోతున్నారు. మళ్ళీ ఇలాంటి టీటీడీ వచ్చేటప్పుడు కూడా ఇలాంటి సాక్షులు కూడా చనిపోవడంపై మీరేమనుకుంటున్నారు? అసలు రాజ్యాంగం అనేది తన పని తను చేసుకుంటూ పోతుందండి. తప్పు ఎక్కడుంది, ఒప్పు ఎక్కడుంది, నీతి నిజాయితీ ఎక్కడుంది తెలుసుకునే కోణంలోనే ఉంటారు. దొంగలు ఉండొచ్చు, దొరలు ఉండొచ్చు. చేయలేదంత మాత్రం దొర అయిపోవాడు. కానీ అతని ఆధారాలతోనే అన్ని బయటకు వస్తాయి. ఎవరు హత్య చేశారు, ఎవరి కోణంలో ఈ హత్య జరిగింది అన్నది కూడా బయటకు వస్తాయి. పరకామణిలో అప్పటి
విజిలెన్స్ సిఐ సతీష్ మరణించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సతీష్ గారు మరణం ఇప్పుడు ఆత్మహత్య అని చెప్పేసి గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు అట్లా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అంశమే వస్తే గతంలో కూడా ఆయన గారిని సిఐడి పిలిచిన పరిస్థితి ఉంది, అప్పుడే చేసుకోవాలి కదా. ఇప్పుడు పక్కా సాక్ష్యాధారాలు రుజువులతో సహా ఆయన బయలుదేరి తీసుకొని ఆయన కోర్టుకు వెళ్తున్నారు కాబట్టే కావాలని చెప్పేసి రేపు ఉదయం సాక్ష్యం చెప్పవలసి ఉండగా ఈ రాత్రి చంపవలసి ఎందుకు వచ్చింది? చంపారు, పక్కాగా ఆత్మహత్య కాదు, అది చంపడమే. కేవలం ఎవరైతే గత ప్రభుత్వం గత వ్యవహారంలో ఎవరైతే ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళే చంపి ఆయన్ని ఈరోజు ఆత్మహత్యగా చిత్రీకరించి ఎన్నో కుట్రలు పన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే ముందే అంటే హత్య రిపోర్ట్ రాకుండా హత్య రిపోర్ట్ రాకుండా ముందే ఆత్మహత్య అని చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదేగండి, ఇప్పుడు వాళ్ళు అక్కడ సమాధానం చెప్పలేక అధికారి గారు సమాధానం చెప్పలేకనో సిఐడి ఎంక్వైరీకి పిలిచిందని చెప్పేసి భయంతోనో ఆత్మహత్య చేసుకుందని వీళ్ళు అబోధ కల్పనలు చేస్తున్నారు. అబోధ కల్పనలు మానుకోవాలి. గతంలో కూడా పిలిచింది కదా సిఐడి, అప్పుడే చేసుకోవచ్చు కదా. ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఫైల్స్ పట్టుకొని ఆ కేసు రేపొద్దున వాయిదా ఉందనంగా ఈ రోజు నైటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ముందే చేసుకోవచ్చు కదా, ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా. అంటే ఆ ఫైల్స్ మొత్తం కూడా తయారు చేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడు ఆయన. ఇది చాలా దారుణం అండి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాల తరపు నుంచి కూడా ఆయన మృతి పట్ల తీవ్రంగా ఆందోళన చేస్తాం. పెరిగిన అని ఒక మాట అంటున్నాడు, ఆయన వెళ్ళాడంట, ఇంట్లో నుంచి వెళ్ళాడంట సాక్ష్యాన్ని చెప్పడానికంట, అది ఇదని ఎటకారంగా మాట్లాడటంపై మీరేమంటారు అసలు? ఇప్పుడు వాళ్ళు అందుకే కండి గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ తప్పులు, వాళ్ళు ప్రతిదీ కూడా ఎదటి వాళ్ళని చంపటం, ఏదో రకంగా కప్పిపుచ్చుకొని వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళు భూస్థాపితం అయ్యే పరిస్థితికి తీసుకొచ్చుకునేది అదేగండి. వాళ్ళు కేవలం తప్పు చేయడం కప్పిపుచ్చుకోవటం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పరిస్థితి. అంటే గతంలో కూడా అదే వివేకానంద రెడ్డి కేసు కానీ, పరిటాల రవి గారి కేసు కానీ, ఇప్పుడు ఇలాగ సాక్ష్యాలు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోవడంపై మీ అభిప్రాయం? వాళ్ళు అనుకుంటారండి ఏమీ దొరకవు, మేమేదైనా డబ్బుతో అధికారంతో మదంతో మేమేదైనా చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ అన్ని ఎంక్వైరీలు బయటపడతాయి, సిఐడి ఎంక్వైరీ బయటపడుద్ది. ఆయన్ని ఏ రకంగా చంపారో, ఎవరెవరు కుట్రలు పన్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 రోజులు కానీ అన్ని బయటకు వస్తాయి. ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు వెలికి తీస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా గతంలో ఇంతకుముందు రవి గారిది కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారిది కావచ్చు, అన్నిటినీ కూడా ఇప్పుడు వాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చూశారు. ఏమైందండి, ఈ రోజు బయటపడ్డారు కదా. ఈ కేసు కూడా వాళ్ళు ఎంత కప్పిపుచ్చుకోవాలని చూసినా బయటపడతారు, దోషులు దొరుకుతారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం కనుక మేము ఏదైనా కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉధృతం చేస్తాం, ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అంటే ప్రభుత్వం హత్య చేసింది అది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద మీరు? అసలు ప్రభుత్వంలో చేయడానికి ఈ ప్రభుత్వంలో జరిగిన అంశం కాదు, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కేసు కాదు, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కాదు. గత ప్రభుత్వంలో ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరిగిన అంశాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో జరిగింది అంటానికి వాళ్ళు ఏం మాటతో అంటారు, ఏ పరిస్థితులు అంటారు వాళ్ళు? అంటే దీని ఎలాగ అసలు కారణం ఏంటంటే ఎందుకని ఇలా అంటున్నారంటారు? ఇప్పుడు వాళ్ళు పరకామణిలో ఎవరైతే ఆయనకి ప్రత్యక్ష సాక్షి, వీళ్ళు డబ్బు ఎత్తపోయారా, బంగారం ఎత్తపోయారా, మరి ఇంకో రకంగా ఏమేమి దొంగతనాలు చేశారనేది ఆయన అన్నిటికీ కూడా దీంట్లో ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్షి కాబట్టి గతంలో రవిని మాయం చేశారు కదా, ఇదే కేసులో ఉన్నటువంటి రవిని కూడా మాయం చేశారు కదా. ఈరోజు ఈయన చేస్తున్నారు మాయం, ఈయన చేశారు మాయం. రేపు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని కప్పించుకోవాలి. వాళ్ళ హయాంలోనే కదా జరిగింది ఇదంతా కూడా. ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరిగిన అంశం కాదు ఇది. పరకామణి కేసులో అప్పటికి సాక్ష్యం చెప్పిన సతీష్ కుమార్ మరణించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా దారుణం అండి. కిరాతకంగా హత్య చేశారు. ఈ విధంగా ఒక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సొమ్ముని కాజేసిన వాళ్ళని పట్టించాలి, ఆ దొంగలను పట్టించాలని ఒక మంచి హృదయంతో ఆఫీసరు విచారణకు వస్తుంటే అట్లా కిరాతకంగా చంపడం చాలా బాధాకరంగా ఉందండి. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలా, 2 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలా, ఆ పిల్లలకి చదువు చూసుకోవాలా, ఆ భార్యకి టీటీడీ చైర్మన్ గారు మన బిఆర్ నాయుడు గారు కూడా ఆ టీటీడీలో మంచి ఉన్నత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం.
ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని భూమా కరుణాకర్ రెడ్డి మాట్లాడతాడు. పోలీసులు విచారణ వల్లే, పోలీసులు వేధింపుల వల్ల ఆయన చనిపోయాడని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? లేదు, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది అన్నట్టుగా. అసలు భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఎవడు చెప్పమన్నాడండి? ఆయనకి సంబంధం లేదు కదా, ఆయన దగ్గర మీరు వెళ్ళలేదు కదా, ఆయన ముందు ఎందుకు చెప్పాడు అంటే దాని వెనకాల ఏదో దాగుంది. కాబట్టి ఇది హత్యగానే ప్రతి ఒక్కరికి అక్కడ డెడ్ బాడీని చూసిన వాళ్ళకి కానీ, ఆ బంధువులకు కానీ, ఆ గ్రామస్తులకు కానీ అది హత్యని క్లియర్ గా తెలిసిపోయింది. మీరు గతంలో చూశారు గుండెపోటాన్ని గొడ్లపోటుకి ఏ విధంగా మార్చారో దీన్ని కూడా ఆ విధంగా మార్చాలని చూశారు. కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం ఇటువంటిని ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కుటుంబ సభ్యులేమో మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరిగివాడు కాదు అని అంటున్నారు. ఇక్కడేమో వైసీపీలు ఏమంటున్నారంటే వేధింపుల వల్ల అతన్ని పద్దాక ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన పోలీసులు కానీ అధికారులు కానీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అది అని మాట్లాడుతున్నారు. సార్ అక్కడ సాక్షాత్తు డెడ్ బాడీ పోస్ట్ మార్టం లో తేలింది. అక్కడ డెడ్ బాడీ మీద గాయాలు తీసి ఇప్పుడు ఉన్నట్టు టెక్నాలజీలో ఆత్మహత్య హత్య అని తేల్చడానికి పోలీసులకు పెద్ద పనేం కాదు. అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. కుటుంబ సభ్యులే చెబుతున్నారు అతనికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. ఆ ప్రాబ్లమ్స్ బయట పెట్టాలి, ఎందుకు చచ్చిపోయింది అనేది. కుటుంబ సభ్యులే హత్య అని చెప్తుంటే ఇంకా ఆత్మహత్య అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. అది వాళ్ళు ఎంతవరకు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసు వారి అన్ని నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అంటే ట్రైన్ అంటే మహా అయితే పక్కన 100 పడతారు, అది 200 మీటర్ల బాడీ ఉందనంటే దాని మీద మీరేమంటారు? సార్ ఆత్మహత్య చేసుకోవడానికి 1,00,000 ఇది ఉంటాయండి. ఇట్లా విచారణకు వచ్చే భాగంలో రైల్లో నుంచి దూకాల్సిన ఇది లేదు. ఆయన ఒక ఆఫీసరు, ఒక గెజిటెడ్ ఆఫీసరు ఎంత శ్రీవారి సొమ్మును దోచుకున్నది ఆయన బయట పెట్టాలని ఎంతో ఇదితో మంచి భక్తితో బయటకు వస్తే ఆ విధంగా హత్య చేసి ఆత్మహత్య అని చిత్రీకరిస్తున్నారంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది. దీనిపై అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. అది క్లియర్ గా అది అన్ని పోలీసు వారు తేలుస్తారు. అది అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మన ఒక ఆయన అంటున్నాడు ఇది రాజకీయ హత్య అది అని మాట్లాడతాడు. ఈ ప్రభుత్వ హత్య చేసింది అతన్ని సతీష్ అది అని మాట్లాడతారు. రాజకీయ హత్య చేయడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదండి. ఒక సాక్షాత్తు శ్రీవారి సొమ్మును దోసుకుంటే అప్పుడు విట్నెస్ గా ఉన్నటువంటి మనిషి అండి. కాబట్టి ఇది రాజకీయ హత్య ఏమాత్రం కాదు, ఇది హత్య. ముందు అన్ని నిజాలు బయటపడాలి. ఆ బయట పడతాయని మా కూటమి ప్రభుత్వంపై మంచి నమ్మకం ఉంది. సతీష్ కుమార్ మరణించడంపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి, ఇది చూస్తుంటే చాలా దారుణమైనటువంటి అంశము. నిజానికి నిలబడి ఒక ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికే మన సమాజం చూస్తూ ఉంటే ఊరికి ఒక దొంగ ఉన్నాడు, పంచాయతీకి ఒక ఎద ఉన్నాడు, పిల్లలు ఆడుకోవడానికి పోతే కిడ్నాప్కు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎదిగిన బిడ్డని కాలేజీకి పంపిస్తే ఆ బిడ్డ తిరిగి వస్తుందో రాదో అని చెప్పి ఎక్కడ మానభంగానికి గురవుతుందని చెప్పేసి బాధపడే రోజుల్లో తల్లిదండ్రులు బతుకుతున్నారు. అలాంటి సమాజంలో ఒక నిజాన్ని కాపాడడం కోసము తన వంతుగా ముందుకు వచ్చి ఎన్నో ప్రయత్నాలు, రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ తను ఒప్పుకోకుండా ఆ కేసుకు నిలబడి సాక్ష్యాన్ని ఇవ్వడానికి పోతూ ఉన్నప్పుడు ఆ నిజాన్ని చంపేసే ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము మా కుమ్మర కులస్తుడికి ఇలా జరిగిందనే కాకుండా ఒక నిజాయితీ మీద నిలబడ్డ వ్యక్తికి, ఒక ఉద్యోగికి ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ మేము ఈ రోజు నిరసన తెలియజేస్తూ వచ్చాము. అంటే ఇప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి పోలీసులు వేధింపుల వల్ల సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు అది అని మాట్లాడుతున్నారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాల్సింది. అది విచారణలో సిబిఐకి ఇస్తే సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, పోలీస్ శాఖ వారు చెప్తారు. వారు చెప్పాలి విచారణలో ఏం జరిగిందనేది. అక్కడి నుంచి మనకేమి ఈ రోజు టెక్నాలజీ మన అరచేతిలో ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు మనం బతుకుతున్నాం. ఆ కాలంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనకు చెప్తున్నారు, మనం చూస్తున్నాము. ఆ ట్రైన్లో ఎంతమంది పాత నేరస్తులు ప్రయాణిస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు డీజీపీ గారిని మేము కలవడానికి, ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సేనల ఆధ్వర్యంలో కలవడానికి గల ముఖ్య కారణం కూడా అదేను. ఇలాంటి అపోహలు చాలా సృష్టిస్తూ ఉన్నారు. ఇవి ఎవరు సృష్టిస్తున్నారు? అసలు వాస్తవాలు బయటికి రావట్లేదు. ఈ వాస్తవాలను బయటికి తీయండి. వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించి నిజాన్ని బయటికి తీసి దోషులను శిక్షించండి. లేకపోతే ఇటువంటి అపోహలే నిజమయ్యే ప్రమాదం ఉందని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ రోజు డీజీపీ గారిని వాళ్ళు ఏమంటున్నారంటే పోలీసు వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టారు, అతన్ని పద్దాక లేనిపోని సాక్ష్యం చెప్పించారు అది ఇదని భూమా కరుణాకర్ రెడ్డి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అది ఇదని. ఇప్పుడు అదే పరిస్థితి జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆయన భార్య అయినటువంటి ఆయన సతీమణితో పంచుకునే అవకాశం ఉంది. కానీ అలాంటి దాఖలు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు ఆ భార్య కావచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇది హత్య అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆయన ప్రెషర్కి, ఒత్తిడికి ప్రభావితం అయ్యి ఆత్మహత్య చేసుకోవడానంటే అది నమ్మశక్యంగా లేదని చెప్పి కూడా మీ దృష్టి తెస్తుంది. అంటే అంతకు ముందు విచారణకి వెళ్ళినప్పుడు కూడా చేసుకొని అతను
ఇబ్బంది పడిన ఇప్పుడు రెండోసారి వెళ్ళేటప్పటికల్లా చనిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మొదటి విచారణలో అతని మీద ఒత్తిడి తెచ్చుంటే ఖచ్చితంగా అది నిజానికి ఆ రోజే తెలుసు ఆయనకి. పరకామణిలో డాలర్లు దొంగిలిస్తున్నప్పుడే పట్టుకున్నప్పుడే తెలుసు ఇది పెద్ద చేతులు ఉంటాయి, రాజకీయ నాయకుల వెనక అన్నదండలు ఉంటాయి, దీంట్లో మనం ఏమాత్రం తలదూర్చినా కూడా ఇది మనం మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, దీంట్లో మనం బలే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలుసు. అయినప్పటికీ దాన్ని ఎదిరించి ధైర్యంగా న్యాయం గెలవాలి, నిజాయితీ నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు కేసులో ప్రథమ సాక్షిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి కేవలము ఆయన మీద ఒత్తిడి తెచ్చినంత మాత్రాన చచ్చిపోతాడు అని అనుకుంటే, ఆత్మహత్య చేసుకుంటాడు అని అనుకుంటే దాన్ని అయితే నమ్మసక్యంగా లేదు. అలాగే ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి అయితే ఎక్కడో దగ్గర ఎవరితో ఒకరితైనా, తన స్నేహితులతో కావచ్చు, సహచర ఉద్యోగస్తులతో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులతో అయినా కావచ్చు, ఎక్కడో దగ్గర నాకు ఒత్తిడి జరుగుతుంది, నేను చచ్చిపోతానని చెప్పకపోయినా నాకు ఒత్తిడి జరుగుతుందని చెప్పేటువంటి వ్యక్తి అతను. అలా చెప్పలేదని అంటే ఆ మాట మీద మాకు నమ్మకం లేదు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది ప్రభుత్వ హత్య ఇదని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళు అనడంలో తప్పులేదు. ఎందుకనంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఒక కేసు కాబట్టి ఆ కేసులో విచారణలో భాగంగా ఒక సాక్షి చనిపోయినప్పుడు ఎవరైనా కూడా అలాగే మాట్లాడతారు. అంటే అసలు ఇప్పుడు ట్రైన్ పక్కన ఉంది, అదేమో బాడీ ఏమో ఎక్కడో పడింది, అసలు అది దీన్ని మీరేమంటారు? అసలు ఖచ్చితంగా అక్కడ గుంతకల్లో అయితే మనకి ట్రైన్ ఎక్కినట్టు రైల్వే స్టేషన్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి 1 గంట ప్రయాణం దూరంలో కోమలి ప్రాంతంలో ఎవరైనా కూడా ట్రైన్ నుంచి పడిపోయినా కూడా ఈరోజు నుజ్జు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఎవరో కొట్టి చంపేసి పడుకోబెట్టినట్టుగా ఉందే గానీ అలా అయితే కనిపించట్లేదు. అలాగే డాక్టర్లు కూడా ప్రాథమిక ఫోరెన్సిక్ డాక్టర్లు నిర్ధారణ చేసిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నారు, మెడ మీద ఒక రాడ్డుతో కొట్టినంత ఇదిగా ఉంది, అలాగే పక్కటెమికలన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉండవని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ట్రాక్ అంటే ఇప్పుడు నైట్ జరిగింది, పొద్దున కల్లా వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య అని ఎలా చెప్పగలిగారని మీరు అనుకున్నారు? అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కేసు కాబట్టి వాళ్ళు ముందస్తుగా చేతులతో దులుపుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ దిశగా కూడా మేము చెప్తూ ఉన్నాము. డీజీపీ గారిని కూడా మేము కోరేది ఈ రోజు అదే, మీరు త్వరితగతిన ఇటువంటి వాటిపైన సమగ్ర విచారణ చేపట్టి ఒక నీతికి నిజాయితీకి నిజానికి నిలబడ్డటువంటి వ్యక్తి, మీ సహచర ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కాపాడుకోలేకపోయినాము. అట్లీస్ట్ న్యాయం చేసి ఆ దోషులకి శిక్ష వేసి న్యాయం చేసి ఈ సమాజంలో న్యాయం ఇంకా బతికే ఉంటుంది అని మీరు చూపించాలని చెప్పేసి. అంటే గత గవర్నమెంట్ లో జరిగినప్పుడు కేసులు గానీ దానికి సాక్షులు చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు చనిపోవటంపై అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఏ కేసు అయినా ఖచ్చితంగా ఇందాకే చెప్పాను, సమాజంలో ఇలాంటి రుగ్మతలు ఎక్కువైపోయి ఉన్నాయి, అసాంఘిక శక్తులు పెరిగిపోతూ ఉన్నారు. వారికి అన్ని విధాల రాజకీయ నాయకులు కావచ్చు, ఆయా పార్టీలు కావచ్చు, అండదండలు ఉండడం వల్లే వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారని చెప్పేసి మనం చూడవచ్చు.